మైనింగ్ గురించి మోమున్పేట చంద్రానపల్లి అవతలలో భూమి అసలు పట్ట చేసింది మైనింగ్ ఒక 3 నెలల నుంచి 40 టన్నులు తీసుకొని పోతున్నారు దొంగతనాన. ఇంచుమించు 1000 లారీలు కొడుతున్నారు. రోడ్లు ఖరాబు, యాక్సిడెంట్లుగా నష్టము, వాని భూములు కూడా నష్టము. వానికి రూపాయి ఇచ్చింది లేదు. లీడర్లు బతుకుతున్నారు. 40 టన్నులు తీసుకొని పోతే రోడ్లు ఉంటాయా? అవతలోడు తాగి వస్తే ఇతలోడు బండి గుద్ది 3 రోడ్ల మీద చచ్చిపోతున్నారు. దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. మొత్తం పబ్లిక్ అంతా మధ్యలో తినిపోతున్నారు. అసలు ముట్టలేకపోయారు. పట్ట భూమిలో కూడా మైనింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ టీవీ 9లో మొత్తం చంద్రానపల్లి మధ్యలో సిరిపురమల్లయ్య మధ్యలో గుట్ట 4000 టిప్పలు కొట్టారు. ఎవరు పట్టించుకుంటున్నారు? కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఎవరైనా పట్టించుకుంటున్నారు? ఎక్కడ ముట్టినాయి సబ్లా కూర్చుంటున్నారు. రోడ్లు అన్నీ ఖరాబ్, మనుషులు చచ్చిపోతున్నారు. కొడుకులు అదే ఉన్నాయి సంసారం. మేము పెద్దగా తీసుకున్నాను దీని లెక్క. మోహన్పేట మండలే సిరిపురం గ్రామము భూమి పట్ట చంద్రానపల్లి ఉంది. అందులో మైనింగ్ మొత్తం కొడుతున్నారు నైట్ పగలు. పోలీసులు కూడా పట్టించుకుంటారు. నేను వచ్చి రాగులపల్లి నుంచి వచ్చింది. ధర్మారెడ్డి. ఈ మైనింగ్ గురించి నష్టపోయేది ఏంటిదంటే ఈ గుట్ట మట్టి కొట్టుట్లా చెట్లు పోతున్నాయి. చెట్లు పోయినందుకు ప్రకృతి వలన వర్షాకాలం కూడా లేదు. వర్షాకాలం లేక రైతులు కితమిత కొట్టుకుంటున్నారు. ఎండకి ఎండిపోయి నీళ్ళు లేవు. బాయిల పెద్ద రచ్చ చేస్తున్నారు. దీనిలో ఉండబోయి అందరూ కూడి దీనిని పట్టుకొని దీన్ని పెద్ద ఎత్తున చేయాలి అని రావులపల్లి ధర్మారెడ్డి చెప్తున్నారు. మోముపేట మండల గోవిందపురం ఊరు నుంచి కొడుతున్నారు. వెనకతాల ప్లస్ ఏది మళ్ళీ మురంగపల్లి, సిరిపురము మొత్తం మండలం మొత్తం తిరుగుతున్నది. దీనివల్ల నష్టాలంటే యాక్సిడెంట్లు, రోడ్లు ప్రతి ఒక్కటి జరుగుతుంది. దీన్ని ఎవరు ఎందుకు పట్టించుకుంటలేరు? మైనింగు ఎవరికి ముడుతున్నాయి పైసలు? పట్ట భూములలో కూడా కొట్టుకొని వస్తున్నారు. ఈ భూమి ఒకటి భూమి కొండి హైదరాబాద్లో రాగలపల్లికి కొన్నాడు 30 ఎకరాలు. వాడు 400 ట్రిప్పులు కొట్టిండు పట్ట భూములకి. మధ్యలో తింది. దాన్ని ఒక్కరు కూడా దాన్ని పట్టించుకోకపోయి ఎందు గురించి ఆ పట్ట భూములకి కూడా కొట్టుకొస్తే కూడా పోలీసులు పట్టుకున్నారుగా, పట్టించుకుంటలేరు. సర్పంచ్లు ఏం చేస్తున్నారు? ఎవరిని వారు నాకు మోహన్పేట మండల ఖరాబ్ అవుతుంది కదా మొత్తం. ఒక్కరు కాదుగా, మురంగపల్లి, వెనకతాల, సిరిపురం, చీమలదారి దాకా పోతున్నది. అందరు లీటర్లు. ఏమవుతుంది మరి ఇదంతా? మైనింగ్ మొత్తం ప్రాబ్లం. వర్షాలు చెట్లు పోయి వర్షాకాలమే బంద్ అయిపోయింది. రోడ్లు ఉన్నాయా? ఒక్క రోడ్డు చెప్పు. కేసీఆర్ వేసిన రోడ్లు ఈయన కాంగ్రెస్ వచ్చిన దాంట్లో మొత్తం మైనింగ్ దాంట్లో 50 టన్నులు వేసుకొని కొడుతున్నారు పట్టపాగలు. మరి ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పాలి? దయచేసి ఆర్ఆర్ న్యూస్ గురించి ఈ మైనింగ్ బంద్ చేయమని దయచేసి దండం పెట్టి చెప్తున్నాను. గవర్నమెంట్కి చెప్తున్నాము. అందరూ పట్టించుకోవాలని దయచేసి మొక్కుతున్నాను.